ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా నా దేవా మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీ కృపను బట్టి సోమవారం నుంచి శనివారం వరకు కాపాడిన దానికి స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన మీ సన్నిధిలో ఉన్నానంటే, మేము గోజాడుతున్నానంటే కేవలం మీ కృపదేవ. ఎవరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరువంతను ఆశ్రయించండి, దీవించండి. వాళ్ళ ప్రయత్నంలో, వాళ్ళ కార్యక్రమంలో నాయన మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. వాళ్ళ చేతి పనులు మీరు దీవించండి, వాళ్ళ కష్టాలను దీవించండి. వాళ్ళు చేస్తున్న పనుల్లో మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. అదేవిధంగా 10వ క్లాస్ విద్యార్థుల కొరకు నేను ప్రారంభం చేస్తున్నాం, ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. అందరూ పాస్ అవడానికి మీ కృప చూపించండి నాయన. విబిఎస్ జరుగుతుంది చాలా దగ్గరలో, అయ్యా జయకరంగా జరిగించండి. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ఎవరైతే ప్రయాణం వెళ్తున్నారో వాళ్ళని దీవించండి, ప్రయాణం అంతా కృప చూపించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో పుట్టినరోజు దీవెనలు కుమ్మరించండి, నూతన సంవత్సరం దయాకరం ధరింపచేయండి. ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి, సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా చేయమని, దీవెనకరంగా చేయమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.